మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. షర్మిల అయితే వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్నటువంటి ఒక నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో తనైతే సిట్ ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో తను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్, బెయిల్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మీరు చెప్పినట్లు నిజంగా షర్మిలను చూసినట్లయితే రోజుకు మలుపు తిరుగుతుంది అన్నట్టు నిజంగానే. సో మనం గతంలో చూసుకుంటే టీసీకి సంబంధించి ఫోరం అయితే నిరుద్యోగుల పక్షాన అయితే టీసీకి పనిచేయనుంది. దానికి సంబంధించి ఆల్రెడీ 10వ తారీఖున ఒక అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో తర్వాత 15 జరగాల్సి ఉంది యాక్చువల్లీ. సో అది కాస్త ట్రాఫిక్ ఆంక్షలతో దానికి సంబంధించి పోలీసు వారు అయితే ఆంక్షలు విధించారు. దానికి సంబంధించి కోర్టును అయితే ఆశ్రయించి కోర్టు ఉత్తర్వులు కూడా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అది జరగాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంద్ర పార్క్ దీక్ష అయితే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూసుకున్నట్టయితే లోనే వైఎస్ఆర్టీపీ కేంద్ర కార్యాలయం వద్ద అయితే ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. పోలీసు బలగాలందరూ కూడా వారికి అందిన ఒక సమాచారం వారు చెప్పుకొస్తుంది ఏంటంటే సెక్రటరియట్ ని ముట్టడి నేపథ్యంలో మాకు అందిన సమాచారంతోనే మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఒకవైపు సిబి ఆనంద్ చెప్పిన మాటల్లో మనం చూసాము. సో ఇటువైపు షర్మిల వాదం మనం చూసినట్లయితే సిట్ అయితే ఒక టిఎస్పీసీ యొక్క పేపర్ లీకేజ్ ఉంది. దాని గురించి ఒక వినతి పత్రం అందులో నేను సింగిల్ గా వెళ్లే ప్రయత్నంలోనే వెళ్తుంటే పోలీసు వారు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా లేడీస్ కానిస్టేబుల్ ఎక్కడా లేరు. సో మొత్తంగా ఉన్న 30 మంది కూడా అందరూ కూడా ఒక మగ పోలీసులే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒకవై చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఒక సంఘటన మొత్తం మనం చూసినట్లయితే షర్మిల అక్కడ ఉన్న పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారు, అలాగే భౌతికంగా గాయపరిచారని అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే ఒక కేసులు అయితే నమోదు చేశారు. 353 అలాగే 332 507 అలాగే 427 ఇలాంటితే నమోదు చేశారు. సో వీళ్ళు నమోదు చేసిన వెంటనే జూబ్లీస్ పిఎస్ అయితే తరలించేస్తారు. అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి అయితే తరలించి నిన్న అయితే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే విధించారు. సో ఈ నేపథ్యంలో నిన్న చంచలు కూడా జైలుకి తరలించారు. సో అక్కడ నుంచి ఈ రోజు దీనికి సంబంధించిన మొత్తం కూడా ఈ రోజు విచారణ చేపడతామని చెప్పేసి నిన్న చెప్పిన రోజు చూస్తే ఈ రోజు అయితే దాని నాంపల్లి కోర్టులో అయితే వాదన జరిగింది. ఇటు షర్మిల తరపున న్యాయవాదులు అలాగే ఇటు పోలీసు తరపున న్యాయవాదులు అయితే జరిగినాయి. అయితే వీరు చెప్పిన వెర్షన్ అయితే అక్కడ సమాచారం ఇది, దీని ప్రకారం మేము అక్కడ ఉన్నాము. సో దానికి సంబంధించి షర్మిల మాపై భౌతికంగా దాడి చేశారు, దానికి సంబంధించి మేము ఇటువంటి కేసు నమోదు చేస్తే వీళ్ళు అన్నారు. సో ఇటువైపు వాదనలు అయితే ఎటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అలాగే ప్రతిసారి కూడా ఒక ప్రవీణ్ ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలంటే షర్మిల తరపు లాయర్ ప్రధానికి ఒక అంశం చెప్పారు. కేవలం మీడియాలో కనిపిస్తున్నటువంటిది మాత్రమే పదే చూస్తూ దాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు షర్మిల అరెస్ట్ చేస్తున్నారని చెప్తూ ఇంకో కోణం చెప్పారు. దాని ముందు జరిగినటువంటి సంఘటనలు మీకు తెలియవంటూ కూడా చెప్పారు. అది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఆ సంఘటనలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి, అవి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓకే రాజశేఖర్, అయితే మీరు చెప్పినట్లు అంటే నిన్న సంబంధించి ఒక ఏవైతే ఫుటేజ్ మనకు వచ్చినాయో ఇంతకు ముందే అయితే బిల్ అయితే మంజూరైంది షర్మిలకి. సో జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. సో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చెప్తుంది ఒకటే, మీ దగ్గర ఇప్పుడు మీడియాలో ఏవైతే ప్రచురం అయిందో అన్ని వీడియోస్ సంబంధించి కూడా కేవలం వాళ్ళు దాచివేసే ప్రయత్నం చేస్తారు. ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అంటే నేను పోలీసు వారు ఏకపక్షం వ్యవహరించి ఒక సీఎం కి తొత్తు వ్యవహరించి ఈ విధంగా చేశారు. సో ఆ నేపథ్యంలోనే అన్ని సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నట్టుగానే చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను ఒకటే నా ఆత్మరక్షంగానే నేను పోలీసుని అయితే ఎత్తివేసే ప్రయత్నం చేశాను కానీ సో భౌతికంగా కూడా ఎక్కడ గాయపరచలేదు అన్నట్టు కూడా ఇటువైపు షర్మిల న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి రాష్ట్రంలో. దానికి సంబంధించి ఈ రోజు అయితే నాంపల్లి కోర్టులో అయితే వాదన జరిగిన నేపథ్యంలో అయితే వెలువడింది. సో షరతులో కూడిన అయితే నాంపల్లి కోర్టు ఇచ్చింది. మనం అవి గమనించినట్లయితే ఈ దేశం దాటి విదేశాలు వెళ్ళాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు అనుమతులు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆజ్ఞాపించింది. సో రెండో చూసుకున్నట్లయితే ఒక షూరిటీ అలాగే పూచికత్తు అయితే ఒక బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. చూడాలి. అయితే దీనికి సంబంధించి షర్మిల బయటకు వచ్చి చెంచుకోట జైలు నుండి వచ్చి ఇక్కడే కాస్త ఒక 10 నిమిషాల ముందైతే మాట్లాడారు. సో మాట్లాడి కేవలం ఒక బీఆర్ఎస్ నేతలు చూస్తున్నట్లయితే గతంలో చాలా మంది నేతలు కూడా దురుసుగా ప్రవర్తించారు డిపార్ట్మెంట్ పట్ల, భౌతికంగా వాళ్ళు చేశారు. దాని గురించి వీడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది. అయినా సరే కేవలం నాకు ఎటువంటి కారణం లేకుండా నేను జస్ట్ సింగిల్ గా వెళ్ళి కలిసే ప్రయత్నంలోనే నన్ను ఈ విధంగా ఎటువంటి
నోటీసులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా మావి ఈ విధంగా ప్రవర్తించడం, అది కూడా మగ పోలీసులు ప్రవర్తించి ఎంత కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నించడం మాకు తెలుస్తుంది రాశాడు. అలాగే రేపు మనం చూస్తున్నట్లయితే ఈ టీసేవ్ ఏదైతే ఉందో నిరుద్యోగుల పక్షాన ఒక పోరాటం ఇచ్చే విధంగా టీసేవ్ అయితే రూపొందించడం. ఈ యొక్క టీసేవ్ భాగంలోనే మనం చూస్తున్నట్లయితే దీక్షనైతే చేపట్టనున్నారు ఇందిరా పార్క్ అయితే. దానికి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ రేపు యథావిధిగా జరుగుతుందని చెప్పారు. చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి ఎటువంటి తప్పులు వస్తున్నాయని కూడా చూడాలి.